హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకేంటి సూపర్ ఉంటారు. కానీ మీకు అందరికీ కూడా ముందుగా నా వీడియో చూస్తున్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మనం గతంలో అంతర్వేది బీచ్ అయితే చూసామండి. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పేరుపాలెం బీచ్కి అయితే మనం ఈరోజు వెళ్తున్నామండి. మరలా ముందుగా మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే మన బీచ్లో బీచ్ ప్లస్ మరియమ్మ గుడి, చర్చు ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ఈస్ట్ హీరో. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం అనే గ్రామం వచ్చామండి. ఇప్పుడైతే మనం మేరీమాత టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి. మేరీమాత గుడి దగ్గరకు వచ్చాం. మేరీమాత గుడి, ఈ గుడి ప్రాంగణం అంతా కూడా, వాతావరణం అంతా కూడా మీకు ఈ చర్చి, మేరీమాత గుడి అంతా ప్రాంగణం అంతా మీకు వివరంగా చూపిస్తాను. ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ మనం బీచ్లో కూడా వెళ్దామండి. ఆ బీచ్లోకి వెళ్ళి ఆ బీచ్ కూడా మనం మీకు ఆ బీచ్ వాతావరణం అంతా కూడా మీకు చూపిస్తాను. మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే నా వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ ఈస్ట్ హీరోకి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం మేరీమాత టెంపుల్ అయితే చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్. ఒకసారి లోపలికి వెళ్ళి మేరీమాత టెంపుల్ అయితే మనం చూద్దామా? లోపల రండి. ఇప్పుడైతే పైన కూడా ఒకసారి చూద్దామండి. పైకి మేరీమాత యేసుబాబు గారిని ఎత్తుకున్న ఫోటో ఉంది, చూడండి. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసాం కదండి, సెకండ్ ఫ్లోర్లోకి వెళ్దామండి.
చూడండి, యేసయ్య తండ్రి గారు ఎత్తుకున్న ఫోటో ఉండేది. ఆయన పేరు యేసేపు గారు. చూడండి, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ చూసాం కదండి. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లోకి అయితే ఒకసారి వెళ్దామండి. చూడండి, సిలివేసిన తర్వాత తల్లిగారు ఒడిలో ఉన్న మన యేసయ్య ఫోటో చూడండి. చూడండి, లోపల చుట్టుపక్కల రంగం అంతా కూడా ఇలా ఉందండి. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం రాసిందంటే 1వ స్థలము యేసు ప్రభుకి మరణశిక్ష విధించుట ఉంది. యేసు ప్రభుకి మరణశిక్ష విధించుట అని ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ రాసి ఉంది. ఒకటో స్థలం ఉంటుంది. 2 చూద్దామండి. చూడండి, 2వ స్థలము యేసు ప్రభు సిలువు మొయ్యిట. చూడండి, ఇక్కడ రాసి ఉంది. అలాగే నెక్స్ట్ చూద్దామండి. చూడండి, 3వ స్థానం యేసు ప్రభు గారు సిలువను మోస్తూ పర్వతం పైనుంచి జారిన ప్రదేశం అండి. చూడండి, ఇక్కడైతే రాసలేదండి, అదే అనుకుంటున్నామండి. ఒకసారి చూడండి. చూడండి, 4వ స్థలము యేసు ప్రభు గారు సిలువు మోస్తూ దివ్యమాతకు ఎదురుపడిన దృశ్యం, వాళ్ళ అమ్మగారికి ఎదురుపడిన దృశ్యం అండి. ఒకసారి చూడండి. చూడండి, 5వ స్థలము యేసు ప్రభు సిలువు మోయుటకు సిరేనియా సీమోనుడు తోడ్పడట అని అయితే ఉందండి. యేసు ప్రభు గారు అప్పుడు సిలువు మోసేటప్పుడు నేను మోస్తానని చెప్పి ఒక ఆయన అయితే రావడం జరిగిందండి. అప్పుడు ఆయన ఈ సిలువను ఎత్తుకున్నప్పుడు ఒక్క అడుగు కూడా వేయలేకపోతే ఈ భారం మీరు మోయలేరు అని చెప్పి మళ్ళీ యేసు ప్రభు గారు సిలువ తీసుకోవడం అయితే జరిగిందండి. నేను ఆ దృశ్యం అయితే అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. చూడండి, 6వ స్థలం ఇక్కడైతే ఏం రాసలేదండి. ఆ విషయం మరి యేసుబాబు గారికి రక్తం కారిపోతుంటే వస్త్రం ఇస్తున్న దృశ్యం అనేది. ఒకసారి చూడండి, వస్త్రం ఇస్తున్నారు. ఒకసారి చూడండి, ఇక్కడైతే ఏం రాసలేదండి. నెక్స్ట్ చూడండి, 7వ స్థలము యేసు ప్రభు గారు కింద పడిపోయిన దృశ్యం. చూడండి, చిలువు పైన ఉంది. చూడండి, అలాగే తర్వాత చూద్దామండి.
స్థలం అండి ఇది. యేసయ్య సిలువ మోసుకుంటూ వెళ్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి బాధపడుతుంటే, మీరు నా కోసం చింతించకండి, మీకోసం మీ బిడ్డల కోసం చింతించండి అని చెప్తున్న విషయం అనేది చూడండి. 9వ స్థలం అండి. చూడండి యేసుప్రభు గారు పడిపోయిన విషయం చూడండి. 10వ స్థలం అండి. ఒకసారి చూడండి. ఇక్కడైతే యేసుప్రభు గారి యొక్క వస్త్రము ఒలిచుట అని ఉందండి. ఆయనకి వస్త్రాలు అయితే తీసేస్తున్నారండి. ఒకసారి చూడండి. చూడండి 11వ స్థలం యేసుప్రభుని సిలువలో కొట్టబడుట అని ఉందండి. ఒకసారి చూడండి. చూడండి 12వ స్థలము. ఇక్కడైతే సిలువ కొట్టిన తర్వాత సిలువపై ఆలాడుట చూడండి. ఒకసారి చూడండి. 13వ స్థలము యేసుప్రభుని సిలువపై నుంచి దింపుట అని రాస్తుందండి. చూడండి. నేనైతే చెప్తున్నాను కానండి, నిజంగా చాలా బాధాకరంగా అయితే ఉందండి లోపల. నెక్స్ట్ చూద్దామండి. చాలా బాగా ఉంది నాకైతే. చూద్దాం నెక్స్ట్ 14వ స్థలం అండి. చూడండి. యేసుప్రభువుని శరీరము సమాధిలో ఉంచుట అని రాసి ఉందండి. ఒకసారి చూడండి. నిజంగా అండి నేనైతే యేసుప్రభు గారి కోసం వింటాం, అప్పుడప్పుడు చర్చికి వెళ్తాం అయితే జరుగుతుందండి. నిజంగా ఈ వీడియో చేస్తూ ఈ బొమ్మలన్నీ చూసి యేసుప్రభు గారు ఇంత భారం మోసారా, ఇంత కష్టం పడ్డారా అని ఒక బాధ అయితే చాలా బాధ ఉందండి నాలో. నేను నిజంగా చాలా బాధపడుతున్నానండి. ఈ విషయాలన్నీ ఆయన పడిన కష్టాన్ని కూడా ఈ బొమ్మల విధానంలో మనకి చూపించడం జరిగిందండి. వీళ్ళు ఇక్కడ చూసండి. నిజంగా యేసుప్రభు గారు చాలా గ్రేట్ అండి. నిజంగా ఆ బాధ నాలో చాలా బాధ ఉందండి చూసింది. నిజంగా మనకి ఇంత దెబ్బ తగిలితే మిలమిల ఆడిపోతాం మనం. అలాంటిది మేకలు కొట్టేసి ఎన్ని హింసలు పెట్టారో. నిజంగా ఆయన పడిన కష్టం అంత ఇంత కదండి. చాలా బాధాకరం ఉండేది అయితే ప్రభుకి నిజంగా. చూడండి. యేసుప్రభు గారు మరలా 3వ రోజున సమాధిలోంచి లేచిన దృశ్యం అండి. ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మనం లోపల ఉన్న ప్రాంగణం అంతా కూడా వివరంగా మనం చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా కూడా బయట నుంచి ఉన్న ప్రాంగణం. ఇది బయట ఉన్న ప్రాంగణం ఎలా ఉంటుంది బయట నుంచి చూడండి. అలాగే నెక్స్ట్ మనం పక్కనే ఉన్న యేసయ్య చర్చికి అయితే వెళ్దాం. ఆ చర్చ్ కూడా మనం చూద్దాం యేసుబాబు గారిది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి.
చూడండి ఇప్పుడు మేరీమాత గుడి అంతా చూసామండి మనం ఇప్పుడు దాకా. ఇప్పుడైతే యేసుప్రభు గారి చర్చ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. చర్చ్ ఒకసారి చూద్దామండి. ఒకసారి లోపలికి వెళ్దామండి చర్చ్ లోపలికి. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు పేరుపోలం బీచ్లో అయితే ఉన్నామండి. చూడండి బీచ్ చూడండి, ఇసుక బేదర్ ఇసుక అన్నట్టు బీచ్ ఇసుకలో ఉన్నాం మనం అయితే. చూడండి మనం అయితే పేరుపోలం బీచ్కి అయితే వచ్చామండి. మరియమ్మ గుడి అలాగే చర్చ్ ఇవన్నీ చూసాం కదండి ఇప్పుడు దాకా. అలాగే నెక్స్ట్ పక్కనే ఉన్న బీచ్ కూడా చూద్దామండి ఒకసారి. బీచ్ వాతావరణం మీరు ఎప్పుడైనా పేరుపోలం వచ్చినప్పుడు కంపల్సరిగా బీచ్కి రండి. చూడండి మనకి ఈస్ట్లో అంతర్వేది బీచ్ ఫేమస్, ఇక్కడ వెస్ట్లో పేరుపోలం బీచ్ ఫేమస్. ఒకసారి చూడండి. మనకి ముందు వీడియోలో కూడా అండి నేను అంతర్వేది సంబంధించిన బీచ్, టెంపుల్, అన్న చెల్లెలగొట్టు అవన్నీ కూడా వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది, కంపల్సరీగా చూడండి ఈస్ట్లోది. ఇప్పుడైతే మనం వెస్ట్ గోదావరి చేస్తున్నాం. ఓకేనండి, చూద్దాం బీచ్. ఓకే ఫ్రెండ్స్ రండి.